హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో డైలీ యూజ్లో కిచెన్లో మనకు ఎన్నో రకాల టిప్స్ను ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ టిప్స్ అనేవి 100% మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. ఈ టిప్స్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఇక్కడ వేస్ట్గా అప్పుడప్పుడు మనం వాటర్ బాటిల్స్ను పడేస్తుంటాం కదండి. ఆ విధంగా వాటర్ బాటిల్స్ను పడేయకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా మనము ప్యాకెట్స్ కొన్ని వాడిన తర్వాత కొన్ని ఈ విధంగా ప్యాకెట్ను ఓపెన్ చేసి పెట్టకుండా ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా కట్ చేసిన ప్యాకెట్ను వాటర్ బాటిల్ను ఈ విధంగా ప్యాకెట్కి ఈ విధంగా తొడిగించాలండి. తొడిగించి ఈ విధంగా పైనుంచి క్యాప్ అనేది పెట్టాలి. ఈ విధంగా అన్ని ప్యాకెట్స్ను మనం సగం వాడుకొని సగం ప్యాకెట్స్ని అలాగే పెడుతుంటాం కదండి. ఈ విధంగా వేస్ట్ అయిన వాటర్ బాటిల్స్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు వేస్ట్ అయిన వాటర్ బాటిల్స్ను ఈ విధంగా మనము కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కూడా ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏరియల్ బాటిల్స్ ఉంటాయి కదండి. ఆ ఏరియల్ బాటిల్స్కు ఈ విధంగా క్యాప్స్ ఉంటాయి కదా, ఆ మూతలన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవాలండి. ఏరియల్ బాటిల్ తెచ్చినప్పుడల్లా ఈ క్యాప్స్ అనేటివి పడేయకుండా ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిపైకి ఈ విధంగా క్యాప్స్ పెట్టుకోవాలండి. ఇవి కోల్గేట్ లేకపోతే టూత్పేస్ట్ ఉంటాయి కదండి, వాటి క్యాప్స్ అండి. వాటిని కూడా పడేయకుండా ఈ విధంగా కలెక్ట్ చేసి పెట్టి ఈ విధంగా క్యాప్లకు ఈ విధంగా మూతలా పెట్టేస్తే మనము ఏదైనా కిచెన్లోని చిన్న చిన్న ఐటమ్స్ ఈ విధంగా పోసి పెట్టుకోవచ్చండి. ఈ విధంగా క్యాప్లను వాష్ చేసి ఈ విధంగా ఏదైనా మనం చిన్న చిన్న ఐటమ్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఏరియల్ బాటిల్స్ క్యాప్స్ను మనము అనవసరంగా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా లేదంటే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ క్యాప్స్నైనా కూడా వీటికి పెట్టొచ్చు. ఈ విధంగా పెట్టొచ్చండి. ఈ విధంగా క్యాప్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకొని ఈ విధంగానైనా పెట్టి మనము కిచెన్లోని ఏదైనా ఐటమ్స్ను ఏదైనా మసాలా ఐటమ్స్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చండి. ఈ టిప్స్ మీరు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలు అనేటివి మనకు ఒక్కొక్కసారి పొట్టు తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, అప్పుడు ఇలాంటి స్టాండ్ని తీసుకోవాలి. తీసుకొని వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా తురుముకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ పొట్టు అనేది పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా పొట్టు అనేది చాలా సులువుగా పైకి వచ్చేస్తుందండి. తర్వాత వెల్లుల్లి పొట్టు అనేది ఈ విధంగా తీసేసుకోవచ్చు చాలా ఈజీగా. మనకు కావాల్సినంత ఈ విధంగా వెల్లుల్లి తురుముని ఈ విధంగా తీసేసుకోవచ్చండి. పొట్టు అనేది చాలా ఈజీగా పోతుందండి, అది సపరేట్ అవుతుంది అన్నమాట. మనకు వెల్లుల్లి తురుము తర్వాత పొట్టు అనేది రెండు అనేది సపరేట్ అవుతాయి. ఈ విధంగా స్టాండ్తో వెల్లుల్లిని ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చండి. పొట్టు చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా పొట్టుని వెల్లుల్లిపాయ తురుముని ఈ విధంగా ఎన్నైనా ఈ స్టాండ్తో ఈ విధంగా చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చండి. ఈ స్టాండ్తో ఈ టిప్ మీరు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇక్కడ టీ జాలీలు ఉంటాయి కదండి, అవి వాడిన తర్వాత ఈ విధంగా చిల్లులు పట్టి ఈ విధంగా వేస్ట్ అవుతూ ఉంటాయి కదా, వాటిని పడేయకండి. వాటిని పడేయకుండా మనము చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చండి. ఏదైనా ఈ విధంగా బార్డర్ క్లాత్ని ఏదైనా తీసుకొని డిజైన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఈ జాలికంతా కూడా ఈ విధంగా చుట్టేయండి. చుట్టేసి కాస్త ఈ విధంగా బెండ్ చేయాలన్నమాట. ఈ విధంగా బెండ్ చేసి వీటిపైన దీపం అనేది వెలిగించి మీరు ఎక్కడ ప్లేస్లో అయినా కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చండి. టీ జాలీలు వేస్ట్ కాకుండా ఈ విధంగా మనము దేనికైనా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. చూడటానికి చాలా బాగుంటాయి.
మీరు ఏ ప్లేస్లోనైనా హాల్లోనైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా టీ జాలీలో వేస్ట్ అయిన టీ జాలీలు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటానండి. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా క్లాత్ పైన ఆయిల్ మరకలు పడితే చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను నేను. మీరు కూడా ఆయిల్ అప్లై చేసి క్లీన్ చేసుకోమని కాదు, ఇక్కడ ఆయిల్ కాదా అని చూపించడానికి నేను కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేశానండి. ఈ విధంగా ఆయిల్ మరకలను ఏ విధంగా ఈజీగా పోగొట్టవచ్చు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా ఆయిల్ పడ్డ టీషర్ట్ పైన కొద్దిగా పౌడర్ని వేస్తున్నానండి. మీరు ఏ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చండి. మనము డైలీ యూజ్ చేసే పౌడర్ని, లేదంటే బేబీ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఆయిల్ పడ్డ మరక పైన పౌడర్ని అప్లై చేయాలండి. మరక ఎక్కువగా ఉంటే కాస్త పౌడర్ని ఎక్కువగా వేయండి. వేసి దీనిని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఒక 10 నిమిషాల పాటు తర్వాత ఒక టూత్ బ్రష్తో ఈ విధంగా రబ్ చేయాలండి. ఈ విధంగా చేస్తుంటే మరక అనేది పోతుంది. పౌడర్ అనేది ఈ మరకను అనేది పీల్చుకుంటుంది. మీరు పౌడర్ కాకుండా వేరే ఏదైనా కూడా మైదా పౌడర్, గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ లేదంటే లిక్విడ్ కానీ వేసి ఈ విధంగా వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. మరక అనేది అస్సలు లేదు. చాలా ఈజీగా ఆయిల్ మరకను ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ అన్నిటిని కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్స్ ఉంటాయి. యూజ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.